ఓం శాంతి. ఈరోజు మనకి బాబా యొక్క మహావాక్యాలు, వీటిని మురళి అంటారు. ఈ మురళి యొక్క విశేషతలు చెప్తున్నారు బాబా. మురళి అంటే భగవంతుని యొక్క శ్రీమతం. మురళి అంటే స్వయంగా శివబాబా మనకి తెలియచేసేటువంటి శ్రేష్టమైనటువంటి సలహా. ఈ సలహాలో సంకల్పం, మాట, కర్మ ఏ విధంగా చేయాలి, ఈ యొక్క శ్రేష్ట సలహాయే బాబా యొక్క మహావాక్యాలు. మురళి అంటే ఆత్మకి భోజనం. శరీరానికి ఎలాగైతే ఆరోగ్యం కోసం రకరకాలైనటువంటి పదార్థాల యొక్క భోజనాన్ని మనం తయారు చేసుకుంటున్నామో, అలాగే బాబా మహావాక్యాలంటే ఆత్మకి శక్తివంతమైనటువంటి భోజనం. ఆత్మ శక్తివంతంగా అయినప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి, శక్తివంతంగా తయారు చేసుకోవాలి. పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అంటే ప్రతిరోజు బాబా మహావాక్యాలనేటువంటి భోజనం ఆత్మకి పెట్టాలి. మురళి అంటే దివ్య నేత్రం. ఎలాగైతే నేత్రాల ద్వారా ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే బాబా మహావాక్యాలు అనేటువంటి దివ్య నేత్రం ద్వారా మన యొక్క స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి ఆత్మ యొక్క స్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా 3 కాలాల యొక్క స్థితి కూడా మనకి మురళి యొక్క దివ్య నేత్రం ద్వారా అనుభవం అవుతుంది. బాబా చెప్తున్నారు, మురళి అంటే సంజీవని బూటి. ఎలాగైతే సంజీవని మూలిక ద్వారా మూర్ఛితంగా ఉన్నవారు తెలివిలోకి వస్తారో, అలాగే పరిస్థితులకు, సమస్యలకు వశమై ఆత్మ మూర్ఛితంగా అయినప్పుడు బాబా యొక్క మహావాక్యాలు అనేటువంటి సంజీవని మూలిక ఆత్మని మేల్కొల్పుతుంది. మురళి అనేది అంధులకు దర్పణం లాంటిది. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి ఆత్మలకి మార్గం చూపించేది దర్పణం బాబా యొక్క మహావాక్యాలు. బాబా యొక్క మురళి అనేది బ్రహ్మాస్త్రం. మనకి లౌకికంలో బ్రహ్మాస్త్రానికి మించిన ఆయుధం లేదు అని చెప్తారు. అలాగే ఎలాంటి పరిస్థితికైనా బాబా మహావాక్యాలు అనేవి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. మురళి ఆత్మకు వెన్న వంటిది. పాలు తాగితే శక్తి వస్తుంది. పాలుని పెరుగుగా చేయగలుగుతాం. ఆ పెరుగు నుంచి వెన్న వస్తుంది మనకి. ఆ పెరుగుని చిలికినప్పుడు వెన్న వస్తుంది. అలాగే బాబా మహావాక్యాలు కేవలం వినటం కాదు,
ఆ మహావాక్యాల యొక్క లోతులకు వెళ్ళి మనం ఎంతెంత మననం చేస్తూ ఉంటామో అంతంత మనకి వెన్న లభిస్తుంది. ఆ వెన్న ఆత్మకు శక్తినిస్తుంది. అలా బాబా మహావాక్యాలనేది ఆత్మకు వెన్న వంటిది. అంతేకాదు బాబా మురళి జ్ఞానామృతం. అమృతం త్రాగితే అమరులుగా అవుతారు అంటారు. అలాగే బాబా మహావాక్యాలనే జ్ఞానామృతాన్ని మనం ఎంతగా త్రాగుతూ ఉంటామో అంత అమరులుగా, దేవతలుగా తయారవుతాం. అమృతం అనేది ఎంత మధురంగా ఉంటుందో అలాగే బాబా మహావాక్యాలనేవి కూడా మధురతతో కూడినటువంటి జ్ఞానామృతం. బాబా మురళి అనేది గారడి యొక్క పని చేస్తుంది. మురళి అనేది ఒక అద్భుతాన్ని చేస్తుంది అంటున్నారు బాబా. ఎలాంటి పరిస్థితి వచ్చినా బాబా యొక్క మహావాక్యాలలో మనకి శక్తినిచ్చేటువంటి గారడి ఉంటుంది. బాబా యొక్క మురళి అనేది ఆత్మకి ఔషధంలా పనిచేస్తుంది. ఎలాగైతే శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు రకరకాలైనటువంటి ఔషధాలు, మందులు మనం వాడతామో అలాగే ఆత్మకి ఎలాంటి వికారాల యొక్క అనారోగ్యం వచ్చినా ఆ ఔషధం బాబా యొక్క మహావాక్యాలనేటువంటి మురళి. మురళి అనేది కవచం. మాయ నుంచి రక్షణగా ఉండేటందుకు ఒక కవచం బాబా యొక్క మహావాక్యాలు. బాబా మహావాక్యాలలో మాయ యొక్క రూపాలు కూడా బాబా తెలియచేస్తారు. స్థూలంగా, సూక్ష్మంగా, రాయల్గా వచ్చేటువంటి మాయ గురించి కూడా బాబా మనకి తెలియచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బాబా యొక్క మహావాక్యాలు మనలో నింపుకుంటామో అప్పుడు ఎటువంటి మాయా రూపం మనల్ని ఏమీ కూడా చేయలేదు. కనుక బాబా మురళి అనేది ఒక కవచం అని చెప్తున్నారు బాబా. అలాగే మురళి అనేది ఒక కత్తిలా పనిచేస్తుంది. మాయా యుద్ధంలో బాబా మహావాక్యాలే మనల్ని విజయిగా చేస్తాయి. స్థూలంగా అక్కడ యుద్ధంలో కత్తితో చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క మహావాక్యం ఒక్కొక్క ఆయుధంలా పనిచేసి మాయా యుద్ధం నుంచి మనల్ని విజయిగా చేస్తుంది. బాబా చెప్తున్నారు, బాబా మురళి అనేది ఒక దర్పణం. ఎలాగైతే అద్దంలో మన యొక్క రూపం స్పష్టంగా కనిపిస్తుందో అలాగే బాబా యొక్క మహావాక్యాలు వినేటప్పుడు, చదువుకునేటప్పుడు మన స్థితి అనేది ఆ మహావాక్యాల దర్పణంలో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక బాబా చెప్తున్నారు, బాబా మహావాక్యాలు మురళి అనేది ఒక అద్దం లాంటిది, మీ స్థితిని చూపించేటువంటి దర్పణం. మురళి అనేది 3 లోకాలను షైర్ చేయిస్తుంది. బాబా యొక్క మహావాక్యాల ద్వారా 3 లోకాలు తెలుసుకోగలుగుతాము, 3 లోకాలలో కూడా విహరించగలుగుతాము. మురళి అనేది ప్రభు ప్రేమ యొక్క పత్రం. ఎలా అయితే స్థూలంగా ఉత్తరాలు రాసుకుంటారో ప్రేమికులు, అలాగే పరమాత్మ యొక్క ప్రేమ లెటర్, పత్రం అనేది మురళి. బాబా చెప్తారు, ఎవరు ఎంత ప్రేమ ఉన్నా కొంచెం ఉత్తరాన్ని రాయగలుగుతారు, కానీ బాబా మనకి ప్రతిరోజు 3 పేజీల యొక్క ఉత్తరం రాస్తున్నారంట. అంటే బాబా ప్రేమ యొక్క పత్రం అనేది బాబా మహావాక్యాల యొక్క మురళి.
ఆ మహావాక్యాలలో బాబా తన ప్రేమను పంచుతూ మనకి ఆ వాక్యాలను వినిపిస్తూ ఉంటారు. మురళి అనేది అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే మనం మాయ అనేటువంటి అంధకారంలోకి వెళ్ళిపోతామో అప్పుడు బాబా మహావాక్యాలే మనకు ఒక ప్రకాశంగా అయ్యి ముందుకి తీసుకువెళ్తాయి. మాయా అంధకారం నుంచి తొలగించేది మురళి. మురళి అంటే కర్మ, అకర్మ, వికర్మ మరియు సుకర్మ యొక్క జ్ఞానాన్ని తెలియచేసేది. మనం చేసేటువంటి కర్మ వికర్మగా ఎలా తయారవుతుంది, ఏ కర్మ చేయటం ద్వారా సుకర్మని చేయగలుగుతాం, ఈ యొక్క జ్ఞానం అంతా తెలియచేసేది బాబా మహావాక్యాల యొక్క మురళి. మురళి అనేది అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. బాబా మహావాక్యాలు ఎంతగా మనం ప్రేమతో మనస్ఫూర్తిగా వింటూ ఉంటామో ఆ మురళి ద్వారా ఒక అతీంద్రియమైనటువంటి సుఖం, అంటే ఈ ఇంద్రియాలకి అతీతమైనటువంటి సుఖాన్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం. అంత విశేషమైనవి బాబా యొక్క మహావాక్యాలు. మురళి అంటే అజామిలుడు వంటి పాపాత్మల్ని కూడా పూజ్య దేవతగా తయారు చేస్తుంది. బాబా యొక్క మహావాక్యాల ద్వారా పాపాత్మలుగా ఉన్నటువంటి వారు కూడా పూజింపబడేటువంటి దేవతలుగా తయారవుతారు. అంటే బాబా మహావాక్యాల ద్వారా మన యొక్క పాపకర్మలన్నీ భస్మమయ్యి దైవీ గుణాల యొక్క ధారణ ద్వారా ఆత్మ పూజ్యంగా తయారవుతుంది. మురళి అనేది నిశ్చింత చక్రవర్తిగా తయారు చేస్తుంది. బాబా మహావాక్యాలు వింటూ ఉన్నప్పుడు, చదువుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి చింతలన్నీ సమాప్తి అయిపోతాయి. బాబా యొక్క మహావాక్యాల ద్వారా మనకి చింత లేనటువంటి జీవితం, అంటే బాబా చెప్పేటువంటి విషయాలలో ఆ విషయాల యొక్క శక్తి ద్వారా, బాబా యొక్క ప్రేమ ద్వారా మనకి జీవితంలో చింత అనేది సమాప్తి అయిపోయి ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. అంత గొప్పవి బాబా యొక్క మహావాక్యాలు. మురళి అంటే సర్వ వేద శాస్త్రాల యొక్క సారం. మన లౌకికంగా ఏవైతే వేద శాస్త్రాలు చదువుతూ వచ్చామో వాటన్నింటి యొక్క సారమే బాబా యొక్క మహావాక్యాల యొక్క మురళి. మురళి ద్వారా సర్వగుణాలు, సర్వశక్తులు మనకి ప్రాప్తిస్తాయి. ఎంతెంతగా బాబా యొక్క మహావాక్యాలకి మన గౌరవం ఇచ్చి ఆ మహావాక్యాల్ని చదువుకుంటూ ఉంటామో అంతగా బాబా యొక్క సర్వగుణాలు, బాబా ఇచ్చేటువంటి సర్వశక్తులు మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. మురళి అనేది ఆత్మకి సత్యమైన మిత్రుడు. మన ఆత్మకి ఎలాగైతే స్నేహితులు అన్ని విషయాలు మనకి చెప్తూ ఉంటారో, దాని ద్వారా మనలో పరివర్తన వస్తుందో, అలాగే బాబా యొక్క మహావాక్యాలు కూడా ఒక మిత్రుడు లాంటివి. ఎంతెంతగా మనం ఆ మహావాక్యాలకి విలువిస్తామో అంత ఆత్మని ఉన్నతంగా తయారు చేసుకోగలుగుతాం. మురళి అనేది మాయా రావణుడి యొక్క శత్రువు నుంచి విడిపించేది. మాయ నుంచి, రావణుడి నుంచి విడిపించుకునేది బాబా యొక్క మహావాక్యాలే. మురళి అనేది పతితుల్ని పావనంగా తయారు చేస్తుంది. పతితాత్మలుగా ఉన్నటువంటి వారు పావనంగా తయారయ్యేటువంటి విధి తెలియచేసేది బాబా యొక్క మురళి. మురళి 21 జన్మల భవిష్య పదవికి ఆధారం. ఎలాగైతే స్థూలమైనటువంటి చదువు అక్కడ
స్థూలమైనటువంటి ఉద్యోగానికి పదవికి ఆధారమో, అలాగే సత్యయుగంలో భవిష్యత్తులో 21 జన్మలు మనం మంచి పదవి పొందాలి అంటే ఇక్కడ బాబా మహావాక్యాలు అనేటువంటి చదువుని ప్రతిరోజు చక్కగా చదువుకోవాలి. ఈ చదువే అక్కడ పదవికి ఆధారం. మురళి అనేది పరస్పరం యొక్క మతభేదాలని తొలగిస్తుంది. ఎంతెంతగా బాబా మహావాక్యాలు మనం వింటూ ఉంటామో, ఆ మహావాక్యాల్ని ధారణ చేసుకుంటూ ఉంటామో, అంతంతగా స్వభావ సంస్కారాల యొక్క ఘర్షణలు, మతభేదాలు అన్నీ తొలగిపోతాయి. మురళి అనేది పరచింతన నుంచి రక్షిస్తుంది. మురళి అంటే బాబా మహావాక్యాలలో ఏ విధమైనటువంటి వ్యర్థం ఉండదు. సమర్థ సంకల్పాలే బాబా మహావాక్యాలు. ఆ సమర్థ సంకల్పాలలో మనం ఎంతెంతగా నిమగ్నం అయిపోతామో అంత పరచింతన, ఇతరుల యొక్క వ్యర్థ విషయాల యొక్క చింతన మనకి సమాప్తి అయిపోతుంది. బాబా మహావాక్యాలు అంటే మురళి జీవిస్తూ చనిపోవటం నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ దేహం యొక్క వ్యక్తులతో ఉంటూ, అన్ని కర్మలు చేస్తూ ఈ పాత ప్రపంచంతో ఎలా చనిపోవాలి అనేది మనకి బాబా మహావాక్యాలు నేర్పిస్తాయి. మురళి అనేది ఎగిరే కలలోకి తీసుకువెళ్తుంది. బాబా మహావాక్యాలు మనల్ని ఎగిరిపోయేలాగా చేస్తాయి. మురళి అంటే స్వమానంలో స్థితులు చేస్తుంది. ప్రతిరోజు బాబా మహావాక్యాలలో మనకి బాబా ఏదో ఒక స్వమానాన్ని ఇస్తారు. ఆ స్వమానంలో స్థితులయ్యేలాగా మనకి ఈ మహావాక్యాలు నేర్పిస్తాయి. కేవలం ఆ స్వమానాన్ని చదువుకోవటమే కాదు, ఆ స్వమానం యొక్క స్వరూపాన్ని తయారు చేసేది మురళి. మురళి అనేది సత్యమైన గైడ్, మనకి మార్గదర్శి మురళి. ఏ మార్గంలో వెళ్తే మనం చాలా సుఖంగా, చాలా ఈజీగా వెళ్ళిపోగలుగుతామో, ఆ మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతామో ఆ మార్గాన్ని చూపించేటువంటి గైడ్ మురళి. మురళి ద్వారా మనకి అమర పదవి అంటే దేవతా పదవి ప్రాప్తిస్తుంది. బాబా మహావాక్యాలు తమోప్రధాన స్థితి నుంచి సత్వప్రధానంగా తయారు చేస్తాయి. తమోప్రధానంగా అయిపోయినటువంటి మన స్థితిని సత్వప్రధానంగా తయారు చేసేది బాబా మురళి. మురళి అనేది సంతోషం యొక్క ఆహారం. బాబా మహావాక్యాలు మనం ఎంతెంతగా చదువుకుంటూ ఉంటామో అంత మన జీవితం సంతోషమయంగా అయిపోతుంది. ఈ సంతోషం యొక్క ఆహారం తింటూ మనం ప్రతి పరిస్థితిలో కూడా సంతోషంగా ముందుకెళ్ళిపోగలుగుతాం. మురళి అనేది భక్తి యొక్క ఫలం. మనం భక్తిలో ఎంతగా కష్టపడి తీర్థయాత్రలు చేసి భగవంతుణ్ణి పూజించి కష్టపడ్డామో ఆ పూజలకు, వ్రతాలకు, ఆ భక్తికి ఫలితమే బాబా యొక్క జ్ఞాన మురళి. దీంట్లో శ్రమ అనేది లేదు, సహజంగా మనకి బాబా నుంచి ప్రాప్తిస్తుంది. మురళి అంటే సర్వ ప్రాప్తుల యొక్క తాళం చెవి. ఏ ప్రాప్తి కావాలన్నా బాబా మహావాక్యాలే తాళం చెవి. ఆ మహావాక్యాల ద్వారా మన జీవితంలో స్థూలంగా, సూక్ష్మంగా ఏ ప్రాప్తి కావాలన్నా బాబా నుంచి మనం పొందగలుగుతాం. మురళికి ఎంత గౌరవం ఇస్తామో అంత మనకి సర్వప్రాప్తుల ఖజానా మన సొంతం అవుతుంది. మురళి సత్యమైన అలౌకిక పరివారాన్ని నుండి మనల్ని కలుపుతుంది. బాబా పిల్లల యొక్క అలౌకిక పరివారం చాలా ఉన్నతమైనది. బాబా యొక్క ప్రేమ గొప్పది, పరివారం యొక్క ప్రేమ కూడా గొప్పది. ఈ మహావాక్యాలు సత్యమైనటువంటి అలౌకిక పరివారాన్ని మనకి కలుపుతాయి.
మురళి అనేది ప్రభు యొక్క వరదానం. బాబా మహావాక్యాలు బాబా ఇచ్చేటువంటి వరదానం మనకి. మురళి భగవతిగా తయారు చేస్తుంది. ఎంతెంతగా మనం బాబా యొక్క మహావాక్యాలు, బాబా భగవంతుడు కదా, భగవంతుడు తెలియచేసేటువంటి ఈ మహావాక్యాలని మనం ఎంతగా వింటూ ఉంటామో అంతగా భగవతిగా మనం తయారవుతాము. మురళి నరుణ్ణి నారాయణుడిగా, నారిని శ్రీ మహాలక్ష్మిగా తయారు చేసేటువంటి ఆయుధం. బాబా మహావాక్యాలు మురళి నరుడుగా ఉన్నవారిని శ్రీ నారాయణుడిగా తయారు చేస్తాయి, నారిగా ఉన్నవారిని శ్రీలక్ష్మిగా తయారు చేస్తాయి. మురళి లైట్ హౌస్, మైట్ హౌస్, ప్రకాశాన్ని, శక్తిని ఇచ్చేటువంటిది బాబా యొక్క మహావాక్యాలు. మురళి శ్మశాన వాటికగా ఉన్నటువంటి ప్రపంచాన్ని స్వర్గమయంగా తయారు చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా శ్మశానంగా అయిపోయింది. అటువంటి ప్రపంచాన్ని సత్యుగంగా, స్వర్గంగా తయారు చేసేది బాబా యొక్క మురళి. మురళి అంటే అర్థం ఏంటంటే సత్యం మరియు అసత్యం యొక్క తెలివిని చెప్పేది. సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, ఈ యొక్క తెలివిని తెలియచేసేది బాబా యొక్క మహావాక్యాలు. మురళి బికారి అంటే అడుక్కునే వారి నుండి అధికారిగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మనం భగవంతుడి నుంచి, ఆత్మల నుండి ఏదో ఒక ప్రాప్తి యొక్క కోరికతో అడుక్కుంటూ ఉన్నాము. ఆ స్థితి నుంచి అధికారిగా తయారు చేసేది బాబా యొక్క మురళి. బాబా మనకి మహావాక్యాల్లో చెప్తారు, నేను మీకు తండ్రిని, మీరు అడగకుండానే అన్నీ ఇచ్చేటువంటి తండ్రిని. మీరు ఎవ్వరి నుంచి కూడా చేయి చాచి అడగద్దు, అడుక్కోవటం కంటే చనిపోవటం మేలు. అలా భక్తిలో, లౌకికంలో అనేక రకాలైనటువంటి ప్రాప్తుల కోసం బికారిగా ఉన్నటువంటి మనల్ని బాబా మహావాక్యాలు అధికారిగా తయారు చేస్తున్నాయి. మురళి అదృష్టాన్ని మేల్కొల్పుతుంది. అనుకుంటాం కదా మనం చాలా దురదృష్టవంతులం, మనకి ఏదీ ప్రాప్తించట్లేదు అని. కానీ బాబా మహావాక్యాలు అదృష్టాన్ని మేల్కొల్పుతాయి. బాబా మహావాక్యాలు అమూల్య రత్నాలు. ఈ రత్నాలు చాలా విలువైనవి. స్థూలమైన రత్నాలను మనం ధనమిచ్చి కొనుక్కోవచ్చు, కానీ భగవంతుడు చెప్పేటువంటి ఈ అమూల్య రత్నాలు చాలా విలువైనవి. మురళి ద్వారా జ్ఞానేశ్వరిగా తయారవుతున్నారు మీరు. మురళి అంటే ఏంటంటే నాస్తికులుగా ఉన్నవారిని ఆస్తికులుగా తయారు చేస్తుంది. నాస్తికులు, భగవంతుడే లేరు, భగవంతుని నమ్మనటువంటి వాళ్ళని కూడా బాబా మహావాక్యాలు ఆస్తికులుగా తయారు చేస్తాయి. మురళి అంటే గుడ్డి గవ్వగా ఉన్నటువంటి మనల్ని వజ్రతుల్యంగా తయారు చేసేది. ఎందుకు పనికిరానిగా, చల్లని నాణెంలా గుడ్డి గవ్వగా ఉన్నటువంటి మనల్ని బాబా మహావాక్యాలు వజ్రతుల్యంగా తయారు చేస్తాయి. మురళి అంటే పూజారి నుంచి పూజ్యంగా తయారు చేసేది. పూజారులుగా దేవతలకి పూజలు చేస్తూ ఉన్నటువంటి మనల్ని గుడిలో పూజింపబడేటువంటి దేవతగా తయారు చేసేది బాబా మురళి. మురళి అంటే పరమాత్మ పాలన యొక్క అనుభూతిని చేయించేది. బాబా పాలన ఎంత గొప్పది, బాబా పాలన యొక్క అనుభూతి కలిగించేదే బాబా మురళి. మురళి ద్వారా మన బుద్ధి చాలా దివ్యంగా తయారవుతుంది. ఏ తెలివి లేకుండా, ఏ ఆలోచనలు చేయాలో కూడా తెలియకుండా ఉన్నటువంటి మన బుద్ధిని దివ్యమైనటువంటి బుద్ధిగా తయారు చేసేది బాబా మురళి. మురళి సత్యధర్మ యొక్క స్థాపన చేసేది. బాబా మహావాక్యాలు, బాబా వచ్చిందే సత్యుగాన్ని స్థాపించటం కోసం. కనుక
బాబా యొక్క మహావాక్యాలు అంటే అర్థం ఏంటంటే సత్య ధర్మాన్ని స్థాపన చేసేటువంటి వాక్యాలు. సత్యం, శివం, సుందరం, ఇది బాబా యొక్క మహిమ. కనుక బాబా చెప్పే ప్రతి మహావాక్యం సత్యం. బాబా తయారు చేసేటువంటి యుగం సత్యయుగం. బాబా స్థాపించేటువంటి ధర్మం సత్యధర్మం. కనుక ఈ సత్యధర్మం, సత్యయుగం అనేది బాబా చెప్పేటువంటి ఈ సత్యమైన మహావాక్యాల ద్వారానే జరుగుతుంది. మురళి ముళ్ళగా ఉన్నవారిని పువ్వులుగా తయారు చేస్తుంది. మనం దుఃఖీగా ఉంటూ అనేక ఆత్మలకి దుఃఖం అనేటువంటి ముళ్ళను గుచ్చుతూ ఉన్నటువంటి మనల్ని ఒక పుష్పంగా, సువాసనిచ్చేటువంటి, అందరికీ దివ్య గుణాలనేటువంటి సుగంధాన్ని పంచేటువంటి పుష్పంగా తయారు చేసేది బాబా మహావాక్యాల యొక్క మురళి. మురళి అజ్ఞానిని కూడా జ్ఞానిగా తయారు చేస్తుంది. ఎలాంటి అజ్ఞాని ఆత్మైనా కానీ బాబా మహావాక్యాలు విన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఆత్మ జ్ఞాని ఆత్మగా అయిపోతుంది. మురళి ఆత్మను పంచవికారాల యొక్క జబ్బు నుంచి ముక్తి చేసేటువంటి మెడిసిన్. ఇప్పుడు ఆత్మ పంచవికారాలతో రావణాసుడికి వశమై ఈ వికారీ గుణాలు అనేటువంటి జబ్బుతో బాధపడుతూ ఉంది. స్థూలమైనటువంటి జబ్బులకి స్థూలమైనటువంటి శారీరక వైద్యులు మందు ఇవ్వగలరు. కానీ ఈ పంచవికారాలు అనేటువంటి రోగానికి మందు బాబా యొక్క మహావాక్యాలు మాత్రమే. ఇప్పుడు ఆత్మ ఈ యొక్క రోగంతో సతమతమవుతూ ఉంది. కనుక ఈ రోగానికి మందు బాబా మహావాక్యాలు. మురళి సద్గతినిస్తుంది. మనకి ముక్తి, జీవన్ముక్తినిచ్చేది మురళి. మురళి ప్రేమతో జీవించటం నేర్పిస్తుంది. ప్రతి ఆత్మతో ఎలా ప్రేమగా వ్యవహరించాలి. మనకి ఈ మహావాక్యాలు తెలియచేసేది ప్రేమ సాగరుడైనటువంటి బాబా. కనుక మనకి జ్ఞాన మురళి చెప్పేటప్పుడు కూడా బాబా మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అంటూ ప్రేమతో తెలియచేస్తారు. అలా ఎప్పుడైతే మనం కూడా ఆ బాబా యొక్క మహావాక్యాలని తెలుసుకుంటామో, వాటిని మననం చేసుకుంటామో, వాటిని స్వరూపంలోకి తీసుకొస్తామో, అప్పుడు మనకి కూడా ప్రతి ఆత్మతో ప్రేమగా జీవించటం అనేది అలవాటు అవుతుంది. ఇలా బాబా మహావాక్యాల మురళి అనేది ప్రేమతో జీవించటం మనకి నేర్పిస్తుంది. ఇలా ఈరోజు బాబా మనకి బాబా మహావాక్యాల యొక్క విశేషతలు ఇవి 60 విషయాలు తెలియచేశారు బాబా. ఇంకా ఎన్నో విశేషతలు ఉంటాయి. ఎందుకంటే బాబా మహావాక్యాలు అనేవి చాలా విలువైనవి. స్వయంగా బాబా చెప్పేటువంటి వాక్యాలు కనుక ఈ మహావాక్యాలలో చాలా శక్తి, ప్రేమ నిండి ఉంటాయి. కనుక కేవలం ఈ మహావాక్యాలని మనం నియమపూర్వకంగా చదువుకోవటం, నియమపూర్వకంగా అందరికీ చదివి చెప్పటమే కాదు, చదువుకోవాలి, వాటిని మననం చేసుకోవాలి. నడుస్తూ తిరుగుతూ బాబా చెప్పే మహావాక్యాలను మననం చేసుకోవాలి, వాటిని స్వరూపంలోకి తీసుకురావాలి. కనుక ప్రతిరోజు ఒక నియమ ప్రమాణంగా బాబా మహావాక్యాల్ని చదువుకుందాం. రోజంతా ఆ రోజు బాబా ఏం చెప్పారు అనేటువంటి విషయాలను పైకి నియమపూర్వకంగా కాకుండా ప్రేమపూర్వకంగా లోతులకు వెళ్ళి వాటిని మననం చేసుకుందాం. అంతేకాకుండా బాబా చెప్పేటువంటి ఆ మహావాక్యాలను ధారణలోకి, అనుభూతిలోకి తీసుకొచ్చి వాటి స్వరూపంగా అయ్యి మహావాక్యాలు తెలియచేసేటువంటి మురళీధరుడైనటువంటి శివబాబాను మన స్థితి ద్వారా మనం ప్రత్యక్షం చేద్దాం. ఇలా బాబా మురళి యొక్క విశేషతలు వాటిని అనుభవం చేసుకుందాం.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.